హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మీరు గమనించారో లేదో, ప్రస్తుతం టీమిండియాకి 3 ఫార్మాట్స్కి 3 డిఫరెంట్ కెప్టెన్స్ ఉన్నారు. టెస్ట్ మ్యాచ్లకి శుభ్మన్ గిల్, వన్ డేస్కి రోహిత్ శర్మ అండ్ T20స్కి సూర్యకుమార్ యాదవ్. నాకు తెలిసినంత వరకు గతంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అంటే ఒక టెంపరీ 1 or 2 సిరీస్ కానీ కాదు, కానీ వీళ్ళు ముగ్గురు డెసిగ్నేటెడ్ కెప్టెన్స్ ఫర్ ది రెస్పెక్టివ్ ఫార్మాట్స్. సో గతంలో ఎప్పుడు లేదు. ఇండియాకి ట్రెడిషనల్గా ఏంటంటే ఆల్ ఫార్మాట్స్కి ఒకే క్యాప్టెన్ ఉంటూ వచ్చారు. మనకి ఎప్పటి వరకు 2007 వరకు అది ఆ సిచ్యుయేషన్ మనం చూసాం. ఒకవేళ ఇండియా క్యాప్టెన్ అంటే హీ విల్ బి లీడింగ్ ఇండియా ఇన్ వన్ డేస్, T20s ఆర్ వాట్ ఎవర్. T20s అప్పుడు ఆడింది మన తక్కువ. బట్ ఇండియా క్యాప్టెన్ అంటే ఇండియా క్యాప్టెన్ ఒకడే. టీమ్స్ మారుతుంటాయి కానీ క్యాప్టెన్ ఒకడే ఉంటాడు. అంతేగాని హీఈస్ క్యాప్టెన్ ఫర్ దిస్ ఫార్మాట్ అనేది లేదు. కానీ ఎప్పుడైతే మనం 2007 వన్ డే వరల్డ్ కప్ ఘోరంగా ఓడిపోయాము గ్రూప్ స్టేజ్లోను, అప్పుడు సీనియర్స్ అందరూ వెనక్కి తప్పుకోవడంతో ధోని బికేమ్ క్యాప్టెన్ ఆఫ్ అవర్ T20 టీమ్. తర్వాత ధోని ఆ సక్సెస్ తర్వాత ఈ కంటిన్యూ టు బి ది లీడర్ ఆఫ్ ఇన్ ది వైట్ బాల్ ఫార్మాట్. అప్పుడు టెస్ట్ మ్యాచ్లో వీ యూస్ టు హ్యావ్ కుంబ్లే యాజ్ కెప్టెన్. అండ్ 2011 నాటికి వెన్ ఇండియా వన్ ది వరల్డ్ కప్, ఆ టైంకి ధోని బికేమ్ క్యాప్టెన్ ఫర్ ఆల్ 3 ఫార్మాట్స్, వన్ డేస్, T20s అండ్ టెస్ట్ మ్యాచ్ అన్నిటికీ అతను క్యాప్టెన్ అయిపోయాడు. సో అతని క్యాప్టెన్సీ 2014 వరకు అదే కంటిన్యూ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2014లో మిడ్వే త్రూ ది ఆస్ట్రేలియా టూర్ ధోని హఠాత్తుగా నేను ఇంకా టెస్ట్ క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్నాను, టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాను అని చెప్పి అతను క్యాప్టెన్సీ రెలింక్విష్ చేయడంతో విరాట్ కోహ్లీ బికేమ్ టెస్ట్ కెప్టెన్. ధోని కంటిన్యూడ్ ఫర్ వైట్ బాల్ మ్యాచెస్. కానీ తర్వాత ధోని ఐ థింక్ 17లోనే ఎప్పుడో గివప్ చేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ బికేమ్ కెప్టెన్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. విరాట్ కోహ్లీ T20s, వన్ డేస్, టెస్ట్ మ్యాచ్లో అప్పుడు అతని ఫామ్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉంది. సో అతను ఇండియన్ క్రికెట్కి ఎలా చూసినా కూడా ఒక మొగటం లేని మహారాజులా ఉన్నాడు అప్పుడు. కానీ తర్వాత మళ్ళీ అతని గ్రాఫ్ పడిపోవడం, సడన్గా రోహిత్ శర్మ కెప్టెన్ కావడం ఒక ఫార్మాట్, తర్వాత ఆల్ 3 ఫార్మాట్స్కి రోహిత్ శర్మ కెప్టెన్ అవ్వడం మనం చూసాం. సో ఇలాగా మనకి జనరల్లీ స్పీకింగ్ మనకి ఒక క్యాప్టెనే ఉంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నప్పుడే సూర్యకుమార్ రీసెంట్గా ఎమర్జ్ అయ్యాడు యాజ్ కెప్టెన్ ఫర్ T20 ఫార్మాట్. అలాగే రోహిత్ శర్మ హఠాత్ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ బికేమ్ కెప్టెన్ ఆఫ్ టెస్ట్ మ్యాచెస్. బట్ రోహిత్ కంటిన్యూయింగ్ ఇన్ దిస్ ఫార్మాట్, వన్ డే ఫార్మాట్. మీరు మిగతా దేశాల్లో చూస్తే కూడా డిఫరెంట్ క్యాప్టెన్స్ ఉన్నారు. ఒకే క్యాప్టెన్ మూడింటికి ఉండడం అనేది ఆల్మోస్ట్ లేదని చెప్పాలి. మీరు ఆస్ట్రేలియా చూడండి, ఆస్ట్రేలియాలో వన్ డేస్కి, టెస్ట్ మ్యాచ్లకి ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్, T20 ఇంటర్నేషనల్స్కి మిచెల్ మార్ష్ క్యాప్టెన్. ఇంగ్లాండ్ విషయానికి వచ్చేసరికి బెన్ స్టోక్స్ ఈజ్ లీడింగ్ ఇన్ రెడ్ బాల్, టెస్ట్ మ్యాచెస్ ఓన్లీ. అతను మిగతా ఫార్మాట్స్ రిటైర్డ్ కాబట్టి వన్ డేస్ అండ్ T20స్లో హ్యారీ బ్రూక్ ఈజ్ ద కెప్టెన్. మీకు న్యూజిలాండ్ విషయానికి వస్తే టామ్ లాథమ్ ఈజ్ క్యాప్టెన్ ఫర్ ఓన్లీ టెస్ట్ మ్యాచెస్, వెరాజ్ శాంట్నర్ ఈజ్ క్యాప్టెన్ ఫర్ వన్ డేస్ అండ్ T20s. ఇలాగ సౌత్ ఆఫ్రికా కూడా అంతే. సౌత్ ఆఫ్రికాకి బౌమా ఈజ్ క్యాప్టెన్ ఫర్ వన్ డేస్ అండ్ టెస్ట్ మ్యాచెస్. అండ్ దిస్ మ్యాన్ వాట్ ఈస్ హిస్ నేమ్, అతని పేరు మర్చిపోయారు, మన ఏతో వస్తుంది కదా, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఓకే, అతను ఈజ్ ద క్యాప్టెన్ ఫర్ T20s. సో ఇలా డిఫరెంట్ క్యాప్టెన్స్ ఉండడం అనేది మనం చూస్తున్నాం. బట్ 3 ఫార్మాట్స్కి 3 క్యాప్టెన్స్ గతంలో ఉండేవారు. ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ అలాంటి ఒక సాంప్రదాయం, ఆల్మోస్ట్ ప్లేయర్స్ కూడా డిఫరెంట్గా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మిగతా ఎవరికి లేరు ఇప్పుడు. కానీ గమ్మత్తుగా ఏంటంటే ఎప్పుడు వన్ క్యాప్టెన్ తల్లే ఇండియా ఇప్పుడు 3 డిఫరెంట్ క్యాప్టెన్స్తో ఉండడం అనేది మనం చూస్తాం. దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్గా నాకు అనిపిస్తుంది. అయితే కోచ్ మాత్రం ఒకరే ఉన్నారు. గౌతమ్ గంభీర్ ఇస్ ద కోచ్. గౌతమ్ గంభీర్ని ఒకవేళ మనం ఇంగ్లాండ్లో సిరీస్ ఓడిపోయి ఉంటే గౌతమ్ గంభీర్ని టెస్ట్ మ్యాచ్ నుంచి తీసేసేవారు. అతని మీద రివ్యూ కూడా జరగబోతుందని మనం ఏవో రకరకాలుగా విన్నాం. కానీ మనం లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో డ్రామాటిక్గా ఎప్పుడైతే సిరీస్ని డ్రా చేసుకున్నామో, తలెత్తుకొని మనం ఆ సిరీస్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చాము, అప్పుడు ఐ థింక్ గౌతమ్ గంభీర్ విల్ కంటిన్యూ ఫర్ ఆల్ 3 ఫార్మాట్స్ అండ్ ఈ విల్ కంప్లీట్ హిస్ టెన్యూర్ అని మనకు అనిపిస్తుంది. అలాగే క్యాప్టెన్ కూడా మనకి ఇప్పుడు వస్తున్న ట్రెండ్ బట్టి చూస్తుంటే ఏంటంటే శుభ్మన్ గిల్ అన్ని ఫార్మాట్స్కి అతను క్యాప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొన్ని వార్తల ప్రకారం ఏంటంటే మనకి త్వరలో ఆస్ట్రేలియాతో మనం 3 మ్యాచ్లు ఆడబోతున్నాం. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో 3 మ్యాచ్లు, 1 డేస్. ఈ 1 డే సిరీస్ కూడా శుభ్మన్ గిల్ క్యాప్టెన్ చేస్తారు. రోహిత్ శర్మ కంటిన్యూ అండ్ ప్లే హిజ్ లాస్ట్ సిరీస్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ లాస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరగబోయే 3 మ్యాచ్లు ఆడబోతున్నారు. అది వాళ్ళ ఫేర్వెల్ సిరీస్ అని కొన్ని వార్తలు వచ్చినాయి కదా. దాన్ని ఎవరైతే చెప్పారో బీసీఐ వర్గాలు వాళ్ళే మళ్ళీ ఖండించారు, ఏం డిస్కషన్ జరగలేదని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా అదే న్యూస్ నడుస్తుంది. సో రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ ఆర్ మోస్ట్ లైక్లీ టు రిటైర్. ఇంకోటి ఏంటంటే కారణం కూడా మనం చూస్తే వాళ్ళకి ఎలాంటి ప్రాక్టీస్ ఉండట్లేదు. ఇప్పుడు ధోనికి వాళ్ళకి ఏం తేడా ఉంది ఇప్పుడు చెప్పండి మీరు. ధోని ఈజ్ ప్లేయింగ్ ఐపీఎల్ టు ఐపీఎల్, మధ్యలో అలాంటి క్రికెట్ ఆడలేదు, అంటే కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. వీళ్ళు కూడా 1 డేస్ ఆడతారు. 1 డేస్ ఎన్ని ఆడతాం, మన ఏడాదికి 6-7 1 డేస్ ఆడతాం. సో 6-7 1 డేస్ మాత్రం ఆడతాము. విజయ్ హజారే ట్రోఫీ ఆడితే ఒక వారం 10 రోజులు, ఒక 3-4 మ్యాచ్లు, అవి కూడా ఒక్కొక్క రోజు మ్యాచ్. ఒక్క రోజు మ్యాచ్లు ఆడుతూ మీరు ఒక 15 రోజులు, ఐపీఎల్ ఒక 2 నెలలు, ఓ 15 రోజులు క్రికెట్, కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతూ, అంటే పోనీ 3 నెలలు వేసుకోండి. 3 నెలలు మాత్రం ఆడుతూ మిగతా అన్ని నెలలు మేము, మిగతా 9 నెలలు మేము ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడము అంటే అది మీ ఫామ్ కానీ మీ ఫిట్నెస్ కానీ అన్నిటికీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఎప్పుడైతే వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు వదిలేశారో ఈ ఫార్మాట్లో కూడా వాళ్ళు ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు మనకు కనబడట్లేదు. క్లియర్గా ఆలోచించండి. ఎందుకంటే దే విల్ బి ప్లేయింగ్ ఓన్లీ 1 డేస్. అంటే మీరు అలా కాదు, వాళ్ళు కౌంటీ క్రికెట్ ఆడుంటే బాగుండేది. లేదా కౌంటీలో ఒక 1 డే టోర్నమెంట్ ఉంది, దాంట్లో కూడా వీళ్ళిద్దరితో నెగోషియేషన్స్ జరిగినాయని మన వార్తలు వచ్చినాయి. కానీ ఎందుకో మరి ఫైనాన్షియల్ టర్మ్స్ వాళ్ళు ఎందుకో దే డిడ్ నాట్ కమ్ ఆఫ్. వాళ్ళు ఇంగ్లాండ్లో 1 డే ఆడలేదు. ఇంగ్లాండ్లో కౌంటీ అయినా ఆడుండొచ్చు. ఆడితే ఏంటంటే వాళ్ళు కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతూ ఉంటే వాళ్ళు ఒక ఫార్మాట్లో కొనసాగడానికి వీలవుతుంది. అలా కాకుండా నేను 1 డేలు మాత్రం ఆడతాను, 1 డేల సంఖ్యలు గణనీయంగా తగ్గిపోయాయి. సో వాళ్ళు కంటిన్యూ అవకాశం కనపట్లేదు. కొన్ని వార్తలు ఏంటంటే రోహిత్ శర్మ విల్ కంటిన్యూ యాజ్ క్యాప్టెన్ ఫర్ అట్లీస్ట్ దట్ ఆస్ట్రేలియా సిరీస్ అని అంటున్నారు. మొత్తం మీద శుభ్మన్ గిల్ ఆల్రెడీ 1 డేస్లో అతను చాలా కీ ప్లేయర్గా ఉన్నాడు. 1 డేల్లో వైస్ క్యాప్టెన్గా ఉన్నాడు. అతను ఐ థింక్ హీ విల్ బికమ్ క్యాప్టెన్ ఫర్ 1 డే టీమ్ అని మనకు అనిపిస్తుంది. 1 డేస్కి శుభ్మన్ గిల్ క్యాప్టెన్ అవ్వడం అనేది చాలా దగ్గరలో జరుగుతుంది. T20స్లో కూడా నెక్స్ట్ ఇయర్ జరగబోయే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ దగ్గర నుంచి అతను తీసుకునే అవకాశం. సూర్యకుమార్ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఐ థింక్ 22 మ్యాచెస్లో అతను క్యాప్టెన్సీ చేస్తే 18 మ్యాచ్లు గెలిచాడు, 4 మ్యాచ్లు మాత్రం ఓడిపోయాడు. టీం బాగుంది, అతని నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హిస్ టీం బాగుంది, ప్లస్ ఆడిన మ్యాచ్లు మొత్తం మీద రికార్డు మాత్రం అద్భుతంగా ఉంది. సూర్యకుమార్ క్యాప్టెన్సీలో మనం వీఆర్ ఎంజాయింగ్ ఎ వెరీ గుడ్ రన్ ఇన్ T20s. సూర్యకుమార్ కూడా ఒక ఇంజరీ ఉంది, స్పోర్ట్స్ అని ఆపరేషన్ చేయించుకుని రికవర్ అవుతున్నాడు. ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద నెట్స్. సో అతను ఏషియా కప్ కూడా ఆడతాడు. సో సూర్యకుమార్ ఆడుతూ గతంలో వైస్ క్యాప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ తప్పించి శుభ్మన్ గిల్ని క్యాప్టెన్ చేసే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో శుభ్మన్ గిల్ విల్ బి లీడింగ్ ఇండియా ఇన్ T20s ఆఫ్టర్ T20 వరల్డ్ కప్ అని అనుకుంటాను. కానీ అతను ఆ T20 ఫార్మాట్లో ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే అది స్ట్రైక్ రేట్ ఓవరాల్గా 139 అంత ఉంది, రీసెంట్గా ఆడిన వాటిలో 129 ఉంది. స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి. సో స్ట్రైక్ రేట్ ప్రూవ్ చేసుకోవాలి. యూ హ్యాడ్ వండర్ఫుల్ ఐపీఎల్, నో డౌట్. కానీ 1 డేస్లో అతనికి తిరుగులేదు, టెస్ట్ మ్యాచ్లో తిరుగులేదు. కానీ ఈ ఫార్మాట్లో అతను ప్రూవ్ చేసుకోవాలి. సో 1 డేస్లో కూడా అతను క్యాప్టెన్ అయ్యే అవకాశం లేదు. సో మళ్ళీ మనం ఆ పాత సిస్టమ్కి రివర్ట్ అవుతున్నాం. 3లో కూడా శుభ్మన్ గిల్లే క్యాప్టెన్ అయ్యే అవకాశాలు చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియన్ క్రికెట్కి మీకు ఒక ఫేస్ కావాలి, ఒక పోస్టర్ బాయ్ కావాలి. దాన్ని శుభ్మన్ గిల్ నెక్స్ట్ బిగ్ థింగ్. అతను మీరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిష్క్రమిస్తున్నారంటే బుమ్రా బీయింగ్ ఎ బౌలర్, హీ కెనాట్ బి ఏ గ్లామర్ ఫిగర్. సో శుభ్మన్ గిల్ యంగ్స్టర్, గుడ్ లుకింగ్, అండ్ హీ విల్ బికమ్ పోస్టర్ బాయ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో ఎవరో ఒకరు ఉండాలి కదా క్రికెట్ని మార్కెట్ చేసుకోవాలంటే. మీరు సినిమా తీయాలంటే సినిమాకి హీరో ఉండాలి, లేక క్రికెట్ని మీరు మార్కెట్ చేయాలంటే యూ నీడ్ ఏ ఫిగర్, సంబడి, ఫేస్, యూ నీడ్ సమ్ ఫేస్. సో ఆ ఫేస్ అనేది శుభ్మన్ గిల్ ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి అతను 3 ఫార్మాట్లో ఆడిస్తారు. ముఖ్యంగా T20 అనేది మనీ స్పిన్నర్, ఎక్కువ డబ్బులు వచ్చే T20 ద్వారా. T20లో ఈ నీడ్ స్టార్స్ లైక్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, బుమ్రా, వీళ్ళందరూ, శ్రేయస్ అయ్యర్ ఫర్ దట్ మ్యాటర్, KL రాహుల్, వీళ్ళందరికీ ఫ్యాన్ బేస్ ఉంది. సంజు శాంసన్, వీళ్ళందరికీ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కావాలి. T20లో మీకు ఆ ఫ్యాన్ బేస్ కావాలి. ఆ రకంగా మీరు యూ కెన్ క్యాచ్ మోర్ ఐ బాల్స్, యూ కెన్ గెట్ క్రౌడ్స్ టు ద స్టేడియమ్స్. క్రౌడ్ పుల్లర్స్గా ఉండేవాళ్ళు ఉంటారు. సో
సో అలాగా శుభ్మన్ గిల్ని ఒక నెక్స్ట్ ఇండియా సూపర్ స్టార్గా బీసీసీఐ తయారు చేస్తుంది. బీసీసీఐ తయారు చేయాలి కూడా. అది హార్డ్ రియాలిటీ. సో నేను అనుకోవడం ఏంటంటే అద్యతన భావి అని తెలుగులో మాట ఉంది. అద్యతన భావి అంటే నియర్ ఫ్యూచర్లో వీ మైట్ సీ శుభ్మన్ గిల్ లీడింగ్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. దట్ డే ఈజ్ నాట్ టూ ఫార్ ఆఫ్. మరీ దూరం ఏం లేదు. 1 year లోపలే మనం టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యూ విల్ ఫైండ్ శుభ్మన్ గిల్ లీడింగ్ ఇండియా ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. ఇది నా జోస్యం. మరి నా జోస్యం కరెక్ట్ అనుకున్నారు కాదో మీరు కామెంట్స్లో చెప్పండి.